Hi, hello, welcome back to the another Viseshan. This is Raviteja. You're watching City Drive World. డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంతో అవైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్న నెక్సా సుజుకి ఎస్-క్రాస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్ వాక్ అరౌండ్ వీడియో, అదేవిధంగా ఈ కార్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్న దాని గురించి ఫుల్ ఒక క్లారిటీ అని చెప్పేసి అయితే ఈ రోజు వీడియో ద్వారా అయితే మీకు ఒక క్లారిటీ అని చెప్పేసి ఇవ్వబోతున్నాను. ముందుగా ఈ కార్ ఓనర్ శశి గారిని అయితే ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ శశి గారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. నుంచి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారన్న ఒక రిక్వెస్ట్ కొరకు నేను చాలా దూరం ట్రావెల్ చేసి మరీ అయితే నేను మీకోసం వీడియోస్ చేస్తున్నాను. బట్ మీ నుంచే నాకు కొంచెం ఆదరణ తక్కువైంది. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి ప్లీజ్. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. చలో ఇక మనం టాపిక్లో వెళ్ళిపోయినట్టయితే కనుక, శశి గారు మీరు ఈ వెహికల్ని ఎప్పుడు పర్చేస్ చేశారు? 2019. ఈ 2019కి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మన 3 ఇయర్స్ కావస్తుంది కదా. ఈ 3 ఇయర్స్లో ఈ వెహికల్ యొక్క ఓడోమీటర్ రీడింగ్ ఎంత? 28,000 కిలోమీటర్స్. అంటే ఈ 28,000 కిలోమీటర్స్లో ఈ వెహికల్ సంబంధించిన ఓవరాల్ నాలెడ్జ్ మొత్తం అంతా కూడా మీ మైండ్లో సెట్ అయిపోయి ఉంటుంది, రైట్? ఈ వెహికల్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడే ముందుగా ఈ వెహికల్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ మీరు ఎంతకు పర్చేస్ చేశారు? ఈ వెహికల్ యొక్క వేరియంట్ ఏది? ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 2019లో 12.5 lakhs పడింది. ఓకే. ఇది వచ్చేసి మారుతి ఎస్-క్రాస్ జీటా వేరియంట్. ఓకే, సెకండ్ టాప్ సెకండ్ వేరియంట్. ఎస్. అండ్ దిస్ ఈజ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే దిస్ ఈజ్ డీజిల్ వెహికల్. ఓకే, ఈ వెహికల్ సంబంధించిన మైలేజ్ ఎంత క్లెయిమ్ చేస్తున్నారు మీరు సిటీ కండిషన్స్లో? 16 to 17 వస్తుంది. 16 to 17, వండర్ఫుల్. దెన్ వాట్ అబౌట్ హైవే కండిషన్స్? 20 to 22 వస్తుంది. 20 to 22. ఓకే. ఈ వెహికల్ సంబంధించిన మెయింటెనెన్స్ యాన్యువల్లీ మీరు సర్వీస్ అనేది చేస్తూ ఉంటారు కదా, మెయింటెనెన్స్ అనేది ఎలా వస్తుంది? 5,000 to 6,000 వస్తుంది. మీ దగ్గర బిల్స్ ఉన్నాయా? ఉన్నాయి. నాకు ఒకటి ఏదైనా షేర్ చేయగలుగుతారా? షూర్గా. రైట్. అంటే యాక్చువల్గా మన ఈ డీజిల్ వెహికల్కి సర్వీస్ కాస్ట్ కూడా 5,000 to 6,000 అనేది మాత్రం మనకు వర్తబుల్ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. శశి గారు, ఈ వెహికల్లో మీరు ఫీల్ అయిన కాన్స్ ఏంటి? కాన్స్ వచ్చేసి రేర్ ఏసీ వెంట్స్. ఓకే. అండ్ రియర్ ఏసీ వెంట్స్ అనేది మనకి ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే. ఇంకా ఏమున్నాయి నెక్స్ట్ వెతుక్కుంటున్నారు? కాన్స్ ఎక్కువ అనిపించలేదు నాకు. ఓకే, మేబీ మనం నెక్స్ట్ ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసినప్పుడు మనకు ఒక క్లారిటీ అని చెప్పేసి అయితే వస్తుంది. ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేసినప్పుడు ఇక మిమ్మల్ని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తాను. శశి గారు, మీరు ఈ వెహికల్ సంబంధించేసేసి లుక్స్ అండ్ డైనమిక్స్ గురించి మీరు ఏం చెప్తారు? నాకు ఈ వెహికల్ లుక్స్ ఎక్సలెంట్ అనిపించింది. ఓకే. దెన్ వాట్ అబౌట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్? సూపర్బ్. ఓకే. దెన్ వాట్ అబౌట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ యావరేజ్. ఓకే. అంతేనా? ఓకే. అంటే దీంతో పాటు కూడా మీరు ఈ వెహికల్లో షేర్ చేసుకోవాలనుకుంటున్న ఇంకా ఏమైనా థింగ్స్ ఉన్నాయా? ఇంకా ఏం లేవు. ఓకే. దెన్ వాట్ అబౌట్ డ్రైవింగ్ డైనమిక్స్? యావరేజ్. ఇంకా మీరు ఏమైనా ఈ కార్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? యాక్చువల్గా మనకు మారుతి సుజుకి వెహికల్స్ బిల్డ్ క్వాలిటీ పూర్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు కదా. అండ్ ఈ ఎస్-క్రాస్ సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఎస్-క్రాస్ మనకి ఈ వెహికల్లో మనకి బిల్డ్ క్వాలిటీ నాకు ఓకే అనిపించింది, పర్ఫెక్ట్. ఓకే. యాక్చువల్గా మన ఛానల్లో కూడా మనం యాక్సిడెంటల్ రివ్యూస్ అయితే చేసాం ఎస్-క్రాస్ సంబంధించి. మనకు చాలా యాక్సిడెంటల్ రివ్యూస్లో కూడా ఓకే ఫైన్ అన్నట్టయితే మనకు కనిపిస్తుంది ఎస్-క్రాస్. అండ్ మనకు ఇదే కార్ కంపెనీలో వస్తున్న బాలెనో అండ్ సియాజ్ రెండు కూడా పూర్ బిల్డ్ క్వాలిటీతో ఉన్నా కూడా ఎస్-క్రాస్ మాత్రం ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీతో మనకు బిల్డ్ చేయడం అని చెప్పేసి మాత్రం మనకు రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్లో అయితే మనకు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఎన్క్యాప్ అనేది క్రాష్ టెస్ట్ చేయలేదు ఈ వెహికల్ని. గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేయకున్నప్పుడు మనకు రియల్ టైమ్ యాక్సిడెంట్స్ని బట్టి కూడా మనం దానికి వచ్చే రేటింగ్ ఎంత వస్తుంది ఏంటని చెప్పేసి అయితే మనం గెస్ట్ చేయగలుగుతాం. ఈ వెహికల్ని కనుక గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా 4 out of 5 స్టార్ రేటింగ్ అయితే సంపాదిస్తుందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ వెహికల్ని 360 degrees వ్యూ చూద్దాం. దీంతో పాటు కూడా ఈ వెహికల్ అనేది 12 lakhs బడ్జెట్ అనేది వర్తా కాదా ఏంటి, ఈ వెహికల్ ఏ ఫీచర్స్ వస్తున్నాయి ఏంటి అనే దాని గురించి కూడా మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. చలో. యాక్చువల్గా ఈ కార్కి సంబంధించి ఇంజన్ బే అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది మనకు. ఈ ఇంజన్ 1250cc. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయరా? యాక్చువల్గా ఇది మనకు డీజిల్ ఇంజన్లో కూడా నాయిస్ అనేది మనకి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసుకోవచ్చు. ఓకే, మనకు వైబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఇంజన్ బ్యానెట్ పైన అయితే హోల్డ్ చేద్దాం. తీసుకోండి, పెట్టండి ఇక్కడ.
యూ కెన్ సీ. ఒకసారి మనం క్యాబిన్లోకి వెళ్దాం, క్యాబిన్లో ఒకసారి టెస్ట్ చేద్దాం. క్యాబిన్ లోపలికి మనకు ఇంజన్ యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి క్యాబిన్ లోపలికి అయితే అస్సలు వైబ్రేషన్సే మనకు తెలియట్లేదు. జస్ట్ వెరీ లిటిల్ బిట్ 0.1% మాత్రమే మనకు లోపల వైబ్రేషన్ అని చెప్పేసి ఉంది. లోపలికైతే ఎటువంటి ఇంజన్ వైబ్రేషన్స్ అయితే మనకు తెలియట్లేదు. ముందుగా ఈ కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ మనం గమనించినట్లయితే కనుక బ్రాడ్ రేడియేటర్ గ్రిల్ సరౌండెడ్ క్రోమ్ ఇన్సర్ట్స్ అయితే మనకు ఈ కార్ క్లియర్గా నెక్సా సుజుకి అనగానే ప్రీమియం లుక్ అని చెప్పేసి ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఖచ్చితంగా ప్రీమియం లుక్ మాత్రం చాలా ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు కూడా ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, అదేవిధంగా కింద మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్కిట్ ప్లేస్ కూడా మనకు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ ప్రొఫైల్ అనేది మాత్రం మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటు కూడా బాడీ కలర్డ్ ఓఆర్ఎం విత్ టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు కూడా డోర్ హ్యాండిల్స్ కూడా మనకు బాడీ కలర్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ అనేది మాత్రం మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఒకసారి మనం రియర్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం. 2019 ఎస్ క్రాస్ జీటా వెహికల్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. అండ్ రియర్ సెక్షన్లో ఈ కార్ యొక్క టెయిల్ ల్యాంప్ క్లస్టర్, అదేవిధంగా రియర్ సెక్షన్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. రియర్లో కూడా మనకు స్కిట్ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డీఫాగర్ విత్ వైపర్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఒకసారి ఈ వెహికల్ యొక్క బూట్ స్పేస్ ఏంటి, దీని యొక్క ఇందులో మనం ఒక విఐపి బిగ్ సైజ్ సూట్ కేస్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నా కూడా ఒక మిడ్ సైజ్ విఐపి సూట్ కేస్ని ఇన్స్టాల్ చేసుకొని ఒక 3-4 బ్యాక్ ప్యాక్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని అయితే మనం ట్రావెల్ చేయొచ్చు. దాంతోపాటు కూడా పార్సిల్ ట్రే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు క్లోజ్. అండ్ చాలామందికి ఒక విషయం ఏంటి అంటే నెక్సా సుజుకి అనగానే యాక్చువల్గా మనకు సుజుకి నుంచి వచ్చే వెహికల్స్ బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉంటాయి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ నెక్సాలో వచ్చే ఈ ఎస్ క్రాస్ అండ్ బ్రెజా రెండు కూడా ఆల్మోస్ట్ మనకు ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీతోనే బిల్డ్ చేయబడి ఉంటాయని చెప్పేసి అయితే మీరు గమనించవచ్చు. చలో. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ ప్యాడ్ పైన అయితే మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ ఓవర్ వింగ్ కంట్రోల్స్ అండ్ డోర్ ఓపెనర్ అయితే క్రోమ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంతోపాటు 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డ్ చేసుకోవడానికి వచ్చే స్పేస్ అండ్ మ్యాగజిన్ హోల్డర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ డోర్ అనేది మనకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఫస్ట్ రోలో చూసినట్టయితే కనుక డ్రైవర్ సీట్ పైన సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, అదేవిధంగా సీట్ రిక్లైనర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్. ఈ కార్ యొక్క డాష్ బోర్డ్ వ్యూ అనేది అయితే మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. టిల్ట్ బట్ దెర్ ఈజ్ నో టెలిస్కోపిక్ ఆప్షన్. అండ్ ఇందులో అయితే మనకు 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా ఈ కార్ యొక్క డాష్ బోర్డ్ వ్యూ అనేది అయితే మనకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కో ప్యాసింజర్ డ్రైవర్ సైడ్ డోర్ ప్యాడ్ కూడా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక గ్లౌ బాక్స్ విషయం మనం చూసినట్లయితే కనుక ఇట్స్ నాట్ కోల్డ్ గ్లౌ బాక్స్. ఓకే, డీసెంట్ అయిన స్పేస్ అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వ్యాంట్రీ మిర్రర్ విత్ ఎల్ఈడి ల్యాంప్. అండ్ రైట్ సైడ్ అయితే వ్యాంట్రీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఎల్ఈడి ల్యాంప్. ఇక సెంటర్లో సన్ గ్లాస్ హోల్డర్, ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, కొంచెం స్టోరేజ్ స్పేస్ అండ్ 2 కప్ హోల్డర్స్ అండ్ ఆమ్రెస్ట్ కూడా మనకు ఫ్యాక్టరీ ఫిటెడే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకు డీసెంట్ అయిన స్పేస్ అయితే మనం గమనించవచ్చు. మీ అందరికీ తెలిసిందే కదా నా హైట్ 5.8 అని చెప్పేసి. ఈ సీట్ని నా హైట్కి అనుగుణంగా అయితే ఇప్పుడు ప్రజెంట్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే, ఒకసారి మనం రియర్ సెక్షన్కి అయితే వెళ్దాం. రియర్ సెక్షన్లో కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే ఒకసారి చెక్ చేద్దాం. చలో. రియర్ సెక్షన్లో డోర్ ప్యాడ్ పైన కూడా మనకు 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే హోల్డ్ చేసుకోవడానికి స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ విషయం గురించి మనం చూసినట్టయితే కనుక డీసెంట్ ఎనఫ్ నీ రూమ్ అండ్ లెగ్ రూమ్ ఆల్సో. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ హెడ్ రూమ్ విషయంలో కూడా ఎటువంటి అన్కాంప్రమైజ్ అయితే మనం ఇక్కడ ఫీల్ అవ్వం. బట్ సెంటర్లో కూర్చున్న వాళ్ళకైతే బిట్ ఇన్కన్వీనియంట్గా అయితే ఫీల్ అవుతారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో 4 సీటర్ కార్ అని చెప్పేసి అయితే మనం ఆ విధంగా కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బికాజ్ ఆఫ్ మనకు సెంటర్లో వస్తున్న మన ఇండియన్ స్పీడ్ బ్రేకర్. ఓకే, 1 2 3 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ కార్కి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 12 lakhs బడ్జెట్, దిస్ ఈజ్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. బికాజ్ ఆఫ్
ఈ కార్లో వచ్చే మనకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ అవ్వచ్చు 12 lakhs బడ్జెట్లో మనకు ఒక డీజిల్ వెహికల్ మనం పర్చేస్ చేస్తున్న విషయాన్ని అయితే మనం నోటీస్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో నెక్సా సుజుకి ఎస్ క్రాస్ యొక్క వాక్ అరౌండ్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. అండ్ దీంతో పాటు మీకు చెప్పడం మర్చిపోయాను, సెంటర్లో మనకు ఆమ్రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 2 cup holders. ఇంకేం కావాలి, ఒక ప్రీమియం లగ్జరీ కార్ లాగా అయితే మనం ఈ నెక్సా ఎస్ క్రాస్ని అయితే మనం ఫీల్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. చలో, ఇది ఇవాటి వీడియోలో నెక్సా సుజుకి ఎస్ క్రాస్ జీటా డీజిల్ వేరియంట్ యొక్క వాక్ అరౌండ్, అదేవిధంగా ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. చలో, మనం నెక్స్ట్ వీడియోలో ఈ వెహికల్ సంబంధించిన మైలేజ్ ఏంటి, అదేవిధంగా ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి దాని గురించి మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.